భువనగిరి జిల్లాలో అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలి. ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి యాదాద్రి భువనగిరి జిల్లాలో కోఆర్డినేట్ చేసుకుంటూ అభివృద్ధిలో ముందు ఉంచాలని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్మన్ ఎలిమినేట్ సందీప్ రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. రేపటి నుంచి పాఠశాలల్లో ప్రారంభం అవుతున్నాయని, విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ బడుల్లోని విద్యార్థుల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని, ఆర్టీసీ అధికారులు విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా బస్సులు నడపాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభమవుతున్నందున గ్రామాలలో శానిటేషన్ పనులను అధికారులు చేపట్టాలని సూచించారు. అందరూ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఒకరి సహకారం మరొకరు తీసుకుని జిల్లాలను అభివృద్ధి పదంలో నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ ఎన్ శోభారాణి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తొంగతుర్తి ఎమ్మెల్యే మందుల స్వామియేలు, కాంగ్రెస్ జడ్పీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ నగేష్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కోఆర్డినేషన్ తోటి మంచిగా ముందుకు పోతుందని చెప్పి సంకేతం ఇవ్వాలి. ఉన్న జిల్లాలలో యాదాద్రి భువనగిరి జిల్లాకు మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ ఈ 5 సంవత్సరాలు లేకపోతే నిర్మూలన జరిగినటువంటి మా మధ్యలో మీ మధ్యలో ఏమన్నా కోఆర్డినేషన్ లేకున్నా ఇప్పటి నుంచి అన్నదమ్ముల లెక్క కలిసి నేను ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వం గారు ఒక కార్యకర్తగా పనిచేయడానికి ముందుకొచ్చిన మీ సహాయ సహకారం ఖచ్చితంగా కావాలి. మా గౌరవ కలెక్టర్ చెప్తున్నా, మీరు ఈ వారం రోజులు అన్ని శాఖలతో రివ్యూ తీసుకోండి. అందరు అధికారులతో మా ఇష్టంతో పనిచేయండి. ఎవరైనా పని చేయకపోతే ఖచ్చితంగా మీరు కూడా దుర్పాల్సిందే, యాక్షన్ తీసుకోవాల్సిందే. గతం ఎట్లయితే 10 సంవత్సరాల కింద పరిపాలనలో ఆ రకంగా పరిపాలన అంటే మేము పరిపాలన తప్పుపడట్లేదు. కొంచెం మనస్తత్వంతో తెలంగాణ వచ్చిన దోషులు మేమే తెచ్చినామని చెప్పి కొంత అధికారులు అతుత్సాహంతో ప్రజాప్రతినిధుల మధ్యలో కోఆర్డినేషన్ లేక పని సక్కగా కాలేదు. ఇప్పుడు పనిచేయడానికి రాజకీయ నాయకులుగా మేము ముందున్నాం. మీ అధికారులు కూడా అన్ని విధాలు మనం కోఆర్డినేట్ చేసుకుని అన్నదమ్ములక ఈ యాదాద్రి భువనగిరి జిల్లాకు మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి పేరున ప్రత్యేక ధన్యవాదాలు.